రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లింపుల్లో ప్రభుత్వ జాప్యంపై సరైన వైద్యం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వారికి చెందాల్సిన బెనిఫిట్స్ ను వెంటనే చెల్లించాలని పలుమార్లు కోర్టు ఆదేశించినా పట్టించుకునేవారే కరువయ్యారు. తాజాగా ప్రభుత్వ నిర్లక్ష్యంతో మరొకరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే ఉస్మానియా యూనివర్సిటీ లింగ్విస్టిక్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ ప్రొఫెసర్ మహ్మద్ అన్సారీ 2 ఏళ్లుగా ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం లేదని, వెంటనే అతనికి బెనిఫిట్స్ అందించి అతని ప్రాణాలు కాపాడాలని డిమాండ్ బంధుమిత్రులు చేస్తున్నారు. అతనికి ఏమన్నా జరిగితే పూర్తి బాధ్యత ప్రభుత్వందని, యూనివర్సిటీ యజమానిదేనని హెచ్చరించారు. కాగా ప్రభుత్వ తీరుపై ఇటీవల హైకోర్టు తీవ్రంగా స్పందించింది. పెన్షన్ బకాయిలు చెల్లించడానికి అది ఏమైనా మీ సొంత డబ్బు అనుకుంటున్నారా? ఉద్యోగుల కష్టార్జితమే ఇస్తున్నారని తెలియదా? ఉద్యోగ విరమణ చేసిన వాళ్ళు చకోర పక్షుల్లా ఎదురు చూడాల్సిందేనా? కండ్లు కాయలు కాసేలా నిరీక్షించి కన్ను మూయాల్సిందేనా? రిటైర్డ్ ఉద్యోగుల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి పట్టకపోతే ఏమనుకోవాలి? ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 80 మందికి పైగా రిటైర్డ్ ఉద్యోగులు ప్రాణాలు వదిలేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్ చెల్లించాలని ఆదేశించినప్పటికీ ప్రభుత్వంలో కదలిక లేకపోతే ఎలా? 6-9 మాసాలు గడువు ఇచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. నత్తనడకలా వ్యవహారం ఉంటుందంటే ఉపేక్షించే ప్రసక్తే లేదు అంటూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగింది. ఇదే చివరి అవకాశమని గుర్తుంచుకొని వ్యవహరించండి. ఏప్రిల్ 9 వరకు గడువు ఇస్తున్నాం. అప్పటిలోగా రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్, జీపీఎఫ్, కమ్యుటేషన్ గ్రాట్యుటీ, అర్జిత సెలవు, సరెండర్ లీవ్, గ్రూప్ ఇన్సూరెన్స్ వంటి ఉద్యోగ ప్రయోజనాలను చెల్లించాల్సిందే అని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు సోమవారం కీలక ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి నిరాశే మిగిలింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ కమిషన్ గడువును ప్రభుత్వం మళ్లీ పెంచింది. పీఆర్సీ గడువు సెప్టెంబర్ నెలాఖరు వరకు పొడిగించింది. ప్రస్తుత పీఆర్సీ కమిటీ గడువు మరో 5 రోజుల్లో అంటే మార్చి 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో మరో 6 నెలల పాటు కమిటీ గడువును పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కొత్త పీఆర్సీ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. కానీ కొత్త పీఆర్సీ నివేదిక ఇంకా ప్రభుత్వానికి చేరలేదు. ఈ తరుణంలో కొత్త పీఆర్సీ కోసం ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వానికి పలుమార్లు వినతి పత్రాలు సమర్పించారు. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాల సందర్భంగా విపక్షాలు సైతం ఈ విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోగా కొత్త పీఆర్సీ ఇస్తామని ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పారని, కానీ అధికారంలోకి వచ్చి 2.5 ఏండ్లు కావస్తున్నా పీఆర్సీ ఇవ్వలేదు. మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇస్తారా? కనీసం ఇప్పుడైనా రిపోర్ట్ తీసుకుని ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ఎప్పటిలోగా ఇస్తారో స్పష్టంగా చెప్పాలని 2 రోజుల క్రితం శాసనసభలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయితే ప్రభుత్వం మాత్రం మరోసారి పీఆర్సీ కమిటీ పొడిగింపుకే మొగ్గు చూపింది.